తమిళనాడులో బీజేపీ 2-3 సీట్లకే పరిమితమైంది. కేరళలోనూ బీజేపీకి అవకాశం లేకుండా పోయింది. బీజేపీ ఏం చేసుకున్నా ఉత్తరాదినే 4 సీట్లు తెచ్చుకోవాలి తప్పితే దక్షిణాదిన అవకాశాలు లేనట్లేనా? కర్ణాటక దక్షిణాది కాదా, తెలంగాణ దక్షిణాది కాదా? సో అమాయకంగా అడిగితే ఎట్లా? ఇప్పుడు తెలంగాణలో 8 సీట్లు ఉన్నాయి, కర్ణాటకలో ఇప్పటికీ బీజేపీకి మెజార్టీ లోక్సభ సీట్లు ఉన్నాయి. అందువల్ల సౌత్ ఇండియా నార్త్ వెస్ట్ ఈస్ట్తో పోలిస్తే సౌత్లో బీజేపీ బలహీనమైన మాట నిజం. కానీ సౌత్లో ఏమీ లేదు అనుకుంటే అది కూడా పొరపాటు. ఎందుకంటే సౌత్లో తమిళనాడు, కేరళలో మొదటి నుంచి కూడా బీజేపీ ఎప్పుడు లేదు. చరిత్రలో ఒక్కసారి రాజగోపాల్ అతను ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈయన 2024లో ఫస్ట్ టైం ఒక ఎంపీ గెలిచాడు. తిరువనంతపురం మేయర్ గెలిచాడు. కాస్త ఓటింగ్ పెంచుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తగ్గినట్టుంది. తమిళనాడులో కూడా బీజేపీకి ఎప్పుడు కూడా బలం ఉన్నటువంటి భూమిక లేదు. అది ఏదో ఏడీఎంకేనో డిఎంకేతోనో కలిస్తే కాస్త ఓట్లు సీట్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీతో కలవడం వల్ల ఆ మేరకు సీట్లు వచ్చాయి. అందువల్ల మీకు తెలంగాణ, కర్ణాటకలో మొదటి నుంచి బీజేపీ బలం ఉంది, ఒకప్పుడు అధికారంలో కూడా ఉంది. తెలంగాణలో పుంజుకుంటోంది. మీకు ఆంధ్రలో, తమిళనాడులో పొత్తులు ఉంటేనే సాధ్యం. కేరళలో అసలు అవకాశం కూడా లేదు. అందువల్ల సౌత్ ఇండియాలో వీక్ అన్నమాట నిజం, కానీ కంప్లీట్ సౌత్ ఏమి లేదంటే కరెక్ట్ కాదు.